ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయోశ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుః. నమః శ్రీయతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరాకాండలోని 21వ సర్గ నుంచి 30వ సర్గ వరకు గల అంశాలను ఈరోజు మనము పరిశీలిద్దాం. రావణుడు తన కామాతురను వెల్లడిస్తూ సీతమ్మ వారిని ప్రాధాయపడ్డాడు కదా. దాంతో ఆవిడ అప్పటికి దుఃఖంలో కూరుకుపోయి ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, జాలి కొలిపే స్థితిలో ఉన్నారు. ఒక గడ్డిపోచనే బ్రహ్మాస్త్రంగా చేసి కాకాసురుడిపై ప్రయోగించిన తన భర్తనే ధ్యానించుకుంటూ ఆ పక్కనే ఉన్న ఒక గడ్డి పరకను విరిచి తనకు రావణుడికి మధ్యలో పెట్టి నిష్కలంకంగా ఇట్లా మాట్లాడడం ప్రారంభిస్తారు. ఓయ్, నీ మనస్సుని నా మీద నుంచి తొలగించేయి, నీ భార్యలపైకి మరల్చు. పాపకర్ముడు సుసిద్ధిని ఆశించడం అనేది యుక్తం కానట్లుగా నువ్వు నన్ను ఆశించడం అనేది తగదు. నేను ఉత్తమమైన జనకుని వంశంలో పుట్టిన దానిని, పవిత్రమైన రఘువంశంలో మెట్టిన దానిని, ఏకపత్నీవ్రతుడైన శ్రీరామచంద్రుడి యొక్క భార్యను, పతివ్రతను. నీచమైన ఇలాంటి అకృత్యము నా వల్ల కానే కాదు. నువ్వు చెప్పినట్టుగా నేను ఎప్పటికీ చెయ్యలేను. కాబట్టి చక్కటి ధర్మదృష్టిని కలిగి ఉండు. సత్పురుషుల నియమజీవన విధానాన్ని చక్కగా పాటించు. నీ భార్యలలాగానే ఇతరుల యొక్క భార్యలను కూడా రక్షింపదగిన వారు అన్న విషయాన్ని నువ్వు గ్రహించి నీకు నిన్నే ఉదాహరణగా చేసుకుని నీ భార్యలతో సుఖపడు. తన భార్యలలో సంతృప్తి పడకుండా చపల స్వభావంతో ఇంద్రియ చాపల్యం గల నికృష్టుణ్ణి పరవనితలందరూ కూడా పరాభవం పాలు చేస్తారు. నీ ఈ దేశంలో సత్పురుషులే లేరా? ఒకవేళ ఉంటే నువ్వు వాళ్ళని అనుసరించవు కాబోలు. నీ బుద్ధి పెడదవన పట్టడం వల్లే నువ్వు సదాచారానికి దూరం అయ్యావు. పోయే కాలము దాపరించి ఉన్నందువల్ల వక్రమార్గం పట్టిన నీకు సత్పురుషుల యొక్క సదోపదేశాలు, హితవచనాలు చెవికెక్కడం లేదు. జితేంద్రియుడు కానివాడు, అవినీతిపరుడు ఆయన రాజుపాలనలో అతడి యొక్క నగరాలు, రాష్ట్రాలు ఎంతగా సమృద్ధములై ఉన్నా కూడా అవి పూర్తిగా నశించే తీరుతాయి. నీ ఒక్కడి అపరాధం కారణంగా సకలైశ్వర్య సంపన్నమైన ఈ లంక నశించి తీరుతుంది. దూరదృష్టి లేని పాపకర్ముడు తాను చేసిన అపరాధాల ఫలితంగా చావు దెబ్బ తిన్నప్పుడు అతన్ని చూసి అందరూ కూడా చాలా సంతోషపడతారు. పాపివైన నువ్వు కూడా నశించినప్పుడు నీ వల్ల హింసలకు లోనైన దేవగంధర్వాదులందరూ కూడా మంచే జరిగింది, ఈ దుష్టుడికి ఇలాంటి దురవస్థ పట్టవలసిందే అనుకుంటూ చాలా సంబరపడతారు. ఎలాంటి ధనాశలకు కానీ ఐశ్వర్యాది ప్రలోభాలకు కానీ నేను లొంగేదాన్ని కాదు. సూర్యుడి నుంచి కాంతి వేరైనట్లుగా శ్రీరాముడి నుంచి నేను వేరు కాదు. అయోధ్యాపతి అయిన శ్రీరాముడికి మాత్రమే భార్యగా నేను తగిన దానిని. శ్రీరామచంద్రుడు ధర్మజ్ఞుడిగా, శరణాగత వత్సలుడుగా చాలా వాసికెక్కి ఉన్నారు. నువ్వు బ్రతికి ఉండదలుచుకుంటే ఆయనతో మైత్రి చేయడమే నీకు క్షేమకరము. కాబట్టి జితేంద్రియుడవై నిర్మల మనస్సుతో నన్ను ఆయనకు అప్పగించు. అలా చేస్తే నీకు మేలు కలుగుతుంది, లేదా
నీకు మరణం తథ్యము. భూమ్యాకాశాలను దద్దరిల్లేలా చేసే శ్రీరాముల వారి యొక్క ధనుష్టాంకారాన్ని నువ్వు త్వరలోనే వినగలవు. రామలక్ష్మణుల యొక్క దివ్యమైన బాణాలు త్వరలోనే ఈ లంకానగరంపై పడబోతున్నాయి. ఖరదూషణాది 14,000 మంది రాక్షసులు శ్రీరాముల వారి చేతిలో దండకారణ్యంలో మట్టి కరిచారు. వాళ్ళందరూ హతులవడం వల్ల నీ సేనా శిబిరాల్లో ఒకటైన జనస్థానము కూలిపోయింది. అంతేకాకుండా యుద్ధంలో శ్రీరాముల వారిని ఎదిరించి యుద్ధం చేయడం చేతకాక నువ్వు దొంగతనంగా ఒక దొంగలాగా నన్ను ఎత్తుకొచ్చావు. ఛీ నీచుడా! రామలక్ష్మణులు బయటికి వెళ్ళడం చూసి వారు లేనప్పుడు ఆశ్రమంలోకి ప్రవేశించి నన్ను అపహరించుకుని తీసుకువచ్చావే, ఎంత నీచత్వము! పెద్ద పులి యొక్క జాడను పసిగట్టిన కుక్క అక్కడ నిలవలేకుండా పారిపోయినట్లుగా రామలక్ష్మణుల వాసన తగిలితే నువ్వు తట్టుకుని నిలబడలేవు. నువ్వు వారిని జయించడం కల్ల. నా భర్త అయిన శ్రీరాముడు సలక్ష్మణుడై తన బాణాలతో నీ ప్రాణాలను తీయగలడు. నీ కాయువు మూడింది. ఎంతటి మహావృక్షమైన పిడుగుపాటు నుంచి తప్పించుకోలేనట్లుగా నువ్వు కైలాసగిరికి పరుగులు తీసినా, కుబేరుని అలకాపురికి పరుగు తీసినా, వరుణదేవుడి సభని ఆశ్రయించినా కూడా నువ్వు శ్రీరాముడి నుంచి తప్పించుకోలేవు. ఇది తథ్యము అంటూ రావణాసుడితోటి చాలా పరుషంగా మాట్లాడతారు సీతమ్మ వారు. అప్పటి వరకు తన కామానికి ప్రేమ అనే ముసుగు వేసి చాలా గొప్పగా కబుర్లు చెప్పిన రావణుడి యొక్క నిజస్వరూపము ఈ సీతమ్మ వారి పరుష వచనాల్ని వినేసరికి బయటకు వచ్చిందనమాట. రాముల వారిలాగే రావణుడు కూడా చాలా గొప్ప వ్యక్తిత్వం కలవాడు అని చెప్పే ఈనాటి లోకులు ఈ సుందరాకాండలోని ఇతని వ్యక్తిత్వాన్ని చదివితే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం. లేదా మరొకటి కూడా అయి ఉండొచ్చు. ఎలాంటి బుద్ధి ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళే నచ్చుతారు. ఉదాహరణకి దొంగకి దొంగే నచ్చుతాడు, చెడ్డవాడికి చెడ్డవాడే నచ్చుతాడు అన్నట్టు అలాంటి బుద్ధులు ఉన్న వాళ్ళకి రావణాసురుడు నచ్చడంలో వింత లేదేమో అని అనిపిస్తోంది. ఇక తిరిగి కథలోకి వెళ్తే సీతమ్మ వారి పరుష వచనాలు వినేసరికి అతడి బుద్ధి మళ్ళీ తిరిగి వచ్చిందని చెప్పుకున్నాం కదా. ఇట్లా అంటాడు ఆవిడతోటి, స్త్రీలను బుజ్జగించే కొద్దీ పురుషుడు వారికి లోకు అవుతాడు. వారిని అనుకూలంగా చేసుకోవడానికి ప్రియవచనాలు పలికితే అతడు వారి తిరస్కారానికి గురి అవుతాడు. నీ పట్ల నాకున్న వ్యామోహము నన్ను కట్టిపడేస్తోంది. అందువల్లే నువ్వు అవమానించదగిన దానివైనా కూడా, వధార్హమైనా కూడా, కపట వనవాసం చేస్తున్న రాముల వారి పట్లే ఆసక్తి గలదానివి అని తెలిసి కూడా నిన్ను చంపకుండా జాలి పడుతూ నీ మీద ప్రేమను చూపుతూ ఉన్నాను. నువ్వు నాతో పలికిన ప్రతి మాటకి కూడా నిన్ను దారుణంగా చంపాల్సి ఉంది అంటూ సీతమ్మ వారితో చెప్తూనే కోపోద్రేకంతో ఊగిపోతూ, నీకు 2 మాసాల గడువిస్తున్నాను. ఈ వ్యవధి లోపల నువ్వు నన్ను భర్తగా అంగీకరించకపోతే తరువాత వెంటనే ఆ మరునాడే నా ప్రాతకాల భోజనం కోసం వంటశాలలో నిన్ను ముక్కలు ముక్కలు గావిస్తారు అంటూ సీతమ్మ వారిని భయపెట్టేసరికి ఆ చుట్టూ ఉన్న దేవగంధర్వ కన్యలందరూ కూడా బిత్తర చూపులు చూస్తూ బాధపడ్డారట అతని మాటలకి. అతడి భార్యలలో చాలామంది భయపడుతూ ఉన్న సీతాదేవిని పెదవుల కదలికలతో, ముఖ సంజ్ఞలతో, చూపుల సైగలతో ఊరడిస్తూ ఉన్నారట. ఇలా ఓదార్చబడిన సీతమ్మ వారు రావణుడితో తమ యొక్క పాతివ్రత్య బలాన్ని, దర్పాన్ని ప్రకటిస్తూనే అతడికి హితవచనాలను ఇలా చెప్పారట. నిజంగా నీ మేలు కోరేవాడు కానీ అన్ని విధాలుగా అతి నింద్యమైన ఈ దుష్కార్యం నుంచి నిన్ను నివారింపగలవాడు ఎవడూ ఇక్కడ లేనట్లున్నాడు. ధర్మాత్ముడైన శ్రీరాముడికి నేను ధర్మపత్నిని. అలాంటి నన్ను ఈ ముల్లోకాల్లో కూడా ఎవ్వరూ మనస్సులో సైతం కాంక్షించి ఉండడు. నువ్వు మాత్రమే ఆ దుస్సాహసానికి ఒడగట్టావు. రాక్షసాధమా, శ్రీరాముడి భార్యనైన నన్ను ఇలాంటి కారు కూతలు కూసిన నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా చావు నుంచి తప్పించుకోలేవు. శ్రీరాముల వారి కంటపడడానికి భయపడి
మాయామృగం నెపంతో ఆయనను దూరంగా పంపి నన్ను అపహరించుకు వచ్చావే. ఆయన పరోక్షంలో ఇప్పుడు ఇలా ప్రగల్భాలు పలకడానికి నీకు సిగ్గుగా లేదు? అప్పుడే నువ్వు శ్రీరాముల వారి కంటపడి ఉంటే ఆయన శక్తిని రుచి చూసి ఉండేవాడివి. నా గురించి ఈ విధంగా పేలుతున్న నీ నాలుక ఎలా చీలికలై పడిపోవట్లేదు? నువ్వు భస్మం చేయదగిన వాడివి. నా తపఃప్రభావంతో, పాతివ్రత్య మహత్యంతో నేను నిన్ను అలా చేయగలను. కానీ అలా చేయడానికి నాకు రామాజ్ఞ లేదు. కాబట్టే నువ్వు బతికిపోయావు. నీకు చావు దగ్గర పడడం వల్లే నువ్వు నన్ను అపహరించాలి అనే సంకల్పాన్ని చేశావు. ఇందులో సందేహమే లేదు. నేను వీరుణ్ణి, కుబేరుడి సోదరుణ్ణి, అపార బలసంపన్నుణ్ణి అని గొప్పలు పలుకుతున్నావే. మరి అలాంటప్పుడు నువ్వు శ్రీరాముణ్ణి దూరంగా పంపి దొంగలాగా పరుల యొక్క సతిని ఎలా దొంగిలించావు, అపహరించావు? నిజంగా నీకు శక్తి ఉంటే ఆయనని ఎదుర్కోవడానికి ఎందుకు భయపడ్డావు అంటూ సీతమ్మ వారు చెప్పేసరికి కక్కలేక మింగాలేక ఏం చేయాలో తెలియక, అంటే నిజాలు సత్యాలు బయటకు వచ్చేస్తున్నాయి కదా, పైగా అందరెదురుగుండాను. అతడు ఏం చేయాలో తోచక ఇంకా గుడ్లు ఉరిమేస్తూ, కోపంతో ఊగిపోతూ, బుస కొట్టేస్తూ సీతమ్మ వారితో ఇలా అంటాడనమాట. అంటే ఇప్పటిదాకా ఆవిడ్ని బతిమాలాడు పొగుడుతూ. కానీ సీతమ్మ వారి యొక్క అత్యంత బలమైన వ్యక్తిత్వం ముందు, అద్భుతమైన పాతివ్రత ధర్మం ముందు అతడు నిలవలేకపోయాడు. ఇప్పుడు రూటు మార్చాడనమాట. రాముల వారి గురించి కించపరుస్తూ మాట్లాడుతున్నాడు. ఎలా అంటే, ఓ సీత, రాముడు నీతి తప్పినవాడు, ధనహీనుడు. అలాంటి వాడిని నువ్వు అనుసరిస్తున్న నిన్ను ఇప్పుడే రూపుమాపేస్తాను అని చెప్పి ఇంకేం మాట్లాడాలో తెలియక ఆ చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలందరితోటి మీ అందరూ కలిసి అనుకూల విధంగాను, అంటే మంచి మాటలతో కానీ, భయపెట్టి కానీ, సామదాన భేద దండోపాయాలతో కానీ సీత నాకు వశమయ్యేలా చూడండి అని చెప్పి ఆదేశించి క్రోధంతో అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోతాడనమాట. అతడు అక్కడి నుంచి వెళ్ళిన వెంటనే భయంకరమైన ఆకారం కలిగిన ఆ రాక్షస స్త్రీలందరూ కూడా సీతాదేవి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేసి కళ్ళెర్ర చేసేస్తూ సీతమ్మ వారితో ఇట్లా అంటారనమాట. ఓ సీత, బ్రహ్మ మానసపుత్రుడు, షట్ప్రజాపతుల్లో ఒకరు అయిన పులస్త్యుడు అనే ఆయన ఎంతో గొప్పవారు. ఆయన యొక్క మానసపుత్రుడు విశ్వవసువు అనే మహర్షి. ఆయన యొక్క పుత్రుడే రావణుడు, అరివీర భయంకరుడు. అలాంటి రాక్షస ప్రభువుకి భార్య అవ్వడానికి నువ్వు తగిన దానివి. తక్కిన భార్యలందరినీ కాదంటున్నాడు. నీ తర్వాతే వారందరూ అని చెప్తున్నాడు. నువ్వే పట్టమహిషివవుతా అని కూడా చెప్పాడు. ఇంత చెప్పినా ఏంటి మొండితనం? ఎవరిని చూసి దేవతలు, సూర్యుడు, వాయువు కూడా భయపడతారో ఆ రాక్షసేంద్రుడే నిన్ను వచ్చి వరిస్తున్నాడు. ఆ అదృష్టాన్ని నువ్వెందుకు కాలదన్నుతున్నావు? నీది మానవ బుద్ధి, నీకు బుద్ధి లేదు. ఒక అల్ప మానవుణ్ణి కట్టుకుని ఏడుస్తున్నావు. నీకు తగిన స్థానం రావణేశ్వరుడి అంతఃపురమే. అన్ని సుఖాలు పొందదగిన చోటు అదే. దాన్ని వద్దని కాలదన్ని ఎందుకు పనికిరాని భర్తనే ధ్యానిస్తావెందుకు? దేశభ్రష్టుడు, దురదృష్టవంతుడు అయిన ఆ మానవుడిపై ఇంత ప్రేమేమిటి నీకు? అతన్ని నువ్వు ఇంక చూడలేవు. రావణుడు చెప్పిన మాట విని సుఖపడు. నీ మేలు కోరే ఈ మాటలన్నీ నీతో చెప్తున్నాము. దీని అర్థాన్ని గ్రహించు, లేకపోతే నువ్వు బ్రతికి ఉండవు అంటూ వాళ్ళందరూ సీతమ్మ వారితో ఇలాంటి అనీతికరమైన వాక్యాలు పలికేసరికి వారందరి మాటలు విన్న సీతమ్మ వారు కళ్ళన్నీ కూడా అశ్రుపూరితాలైపోయినాయట. వెంటనే వాళ్ళందరితోటి ఆవిడ ఇలా అంటారన్నమాట. ఇక్కడికి చేరిన మీ అందరూ నాతో చెప్తున్న ఈ విషయాలన్నీ కూడా లోకనింద్యాలు. మీరు చెప్పిన ఈ పాపపు మాటలు నా మనసుకు ఎక్కడం లేదు. నా భర్త రాజ్యహీనుడైనా కూడా ఆయనే నాకు గురువు. నేను సర్వవేళలా సర్వదా నా పతి అందే అనురక్తురాలిని. ఇక్ష్వాకు వంశ శ్రేష్ఠుడైన శ్రీరామచంద్ర ప్రభువునే నేను అనుసరిస్తాను
అంటూ సీతమ్మ వారు పలికేసరికి వీళ్ళందరూ కోపోద్రిక్తులైపోయి చాలా పరుషమైన మాటలతోటి ఆవిడ్ని విపరీతంగా భయపెట్టడం మొదలు పెడతారు. ఓ మైథిలి, శత్రుభయంకరమైన రావణుడి యొక్క అంతఃపురంలో నువ్వు ఉంచబడ్డావు. రావణుడి గృహంలో బంధించబడిన నిన్ను మేం కాపలా కాస్తూ ఉన్నాము. సాక్షాత్తు దేవేంద్రుడే దిగివచ్చినా కూడా నిన్ను రక్షించలేడు. కాబట్టి రావణుడికి భార్యవై సర్వలోకానికి రాణివవు. మేము చెప్పినట్టు వినకపోతే ఈ క్షణంలోనే మేమందరం కూడా నిన్ను భక్షించేస్తాము. నిన్ను ముక్కలు ముక్కలుగా చేసి ఆ మాంసఖండాలని మేమందరం సమానంగా పంచుకుంటాము అంటూ క్రూర స్వభావం గల రాక్షస స్త్రీలందరూ ఇంత భయపెట్టేలాగా మాట్లాడేసరికి సీతమ్మవారు నిస్సహాయ స్థితిలో తమ భర్తను స్మరించుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తారు. ఈ రాక్షస స్త్రీల ఆధీనంలో ఉన్న నేను శ్రీరాముణ్ణి చేరుకోలేను కాబట్టి అంతులేని శోకంలో ములిగిన నా ఈ జీవితాన్ని చాలించడమే యుక్తము అనే భావనలోకి వచ్చేస్తారు. అయితే మళ్ళీ యుక్తియుక్తంగా ఆలోచిస్తూ ఈ జీవితము నా పతి అయిన శ్రీరాముడి ఆధీనంలో ఉంది, అంటే ఒక రకంగా భగవంతుడి ఆధీనంలో ఉంది. కాబట్టి నా ఇష్టానుసారము దాన్ని త్యజించడానికి నాకు అధికారం లేదు. మనుష్య జీవితము పుణ్యపాప విచక్షణ చేయగలిగే వివేకం కలది. అందువల్ల ఈ జీవితాన్ని త్యజించడానికి నాకు అధికారము లేదు అని పలుకుతూ అధోముఖయ్యి నిరంతరంగా కన్నీరు కారుస్తూ విలపించారట సీతమ్మ తల్లి. అంటే ఈ మానవ జన్మ ఇచ్చిన వారు భగవంతుడు కాబట్టి మానవ జన్మ అనేది భగవద్ ఆధీనంలో ఉన్నది, పరాధీనంలో ఉన్నది. కాబట్టి దీనిని త్యజించే అధికారము మానవులు ఎవ్వరికీ లేదు. అందువల్ల ఎవరూ కూడా ఆత్మహత్యకి పూనుకోకూడదు. అలా చేయడం అనేది మహాపాపము, భగవద్ అపచారము. అందుకే సీతమ్మ వారు ఇలా భావిస్తారన్నమాట. శ్రీరాముడికి దూరమైన ఈ జీవితం నిజంగా నికృష్టమైనదే. దానిని క్షణమైనా కూడా కొనసాగించడం యుక్తం కాదు. అయినా కూడా దీనిని రక్షించుకుంటూ ఉన్నాను. ఎంతటి దురదృష్టవంతురాలిని! ఈ రాక్షస స్త్రీలు నా శరీరాన్ని ముక్కలు ముక్కలు గావించి తినేసినా కూడా నాకు సమ్మతమే. అయినా కానీ ఆ నికృష్టుడైన నిశాచరుణ్ణి నేను ఎడమకాలితోనైనా తాకను. కపట స్వభావంతో, అంటే లోపల కామాన్ని పెట్టుకుని పైకి ప్రేమ నటిస్తూ, లోపల ఒకటి పైకి ఒకటి అంటేనే అది కపటత్వము అంటారు. సో అలాంటి కపట స్వభావంతో నా కోసం ప్రాధేయపడుచున్న రావణుడు తానేంటో తన వంశమేంటో ఎరగకుండా ఉన్నాడు. నేను వానిని తిరస్కరిస్తున్నానని కూడా తెలుసుకోలేకపోతున్నాడు. నన్ను నిలువునా చీల్చివేసిన, కొట్టి చంపేసిన, ఏ కీలు కాకీలు వేరు చేసిన, మంటల్లో కాల్చివేసిన నేను మాత్రం ఆ రావణుణ్ణి దరి చేరనివ్వను. శ్రీరాముల వారితో పోల్చదగిన వారు ఈ లోకంలో మరొకరు లేరు. ఆయన శత్రువుల చేత కూడా ప్రశంసించబడ్డారు. ఇతరుల దోషాలని కూడా గుణాలుగా భావిస్తూ ఉంటారు. తనను నమ్ముకున్న వారికి చిన్న కష్టం కలిగినా కూడా దానిని తొలగించడానికే ఆరాటపడుతూ ఉంటారు. 14,000 మంది రాక్షసుల్ని తొదముట్టించేసిన ఆ రాముల వారు నన్నెందుకు ఆదుకోవడానికి రావడం లేదు? నేను ఇక్కడ ఉన్న విషయం శ్రీరాముల వారికి తెలియదేమో. సీతాదేవి రావణుడిచే అపహరించబడింది అనే వార్తను తెలపడానికి అవకాశం ఉన్నవారు గృధ్రరాజైన జటాయు మాత్రమే. కానీ అతడు కూడా రావణుడి చేత నిహతుడయ్యారు. మరి ఇంకెవరు చెప్పగలరు శ్రీరాముల వారికి నేను ఇక్కడున్నట్టు? నేను ఈ లంకలో ఉన్న విషయము శ్రీరాముల వారికి తెలిసే ఉంటే ఈ పాటికి ఈ లంక మొత్తాన్ని కూడా నామరూపాలు లేకుండా చేసేసి ఉండేవారు. ఇప్పుడు నేను ఏడుస్తూ ఉన్నట్లే త్వరలోనే లంకలోని ప్రతి గృహంలోనూ కూడా అనాథలైన రాక్షస స్త్రీలు కుమిలి కుమిలి ఏడవడం తథ్యం, ఇందులో సందేహమే లేదు అని చెప్తూ సీతమ్మవారు ఇంకా రాక్షస స్త్రీలతో ఇలా అంటారన్నమాట. త్వరలోనే ఈ లంక వల్లకాడుగా మారుతుంది. నా మనోరథం ఈడేరి తీరుతుంది. కాబట్టి
మీ ఈ దుర్మార్గపు ధోరణి మీ అందరికీ కలగబోయే కీడుని సూచిస్తూ ఉంది. ఈ లంకలో కనబడుతున్న అపశకునాలను బట్టి ధగధగలాడుతున్న ఈ లంక త్వరలోనే పాడుపడిపోవడం తథ్యమని అనిపిస్తూ ఉంది. రాక్షసులతో కూడి ప్రభువైన రావణుడు మృతి చెందగా లంకలో రాక్షస స్త్రీలు మాత్రమే మిగిలి ఉంటారు. ప్రతి ఇంటిలో కూడా దుఃఖార్తులైన రాక్షస స్త్రీల యొక్క రోదనల ధ్వనులు వినగలను. త్వరలోనే ఈ లంకా నగరము పూర్తిగా దగ్ధమైపోతుంది. ఇక్కడంతా కూడా చెమ్మ చీకట్లు క్రమ్ముకుంటాయి. క్రూరుడు అధముడు అయిన ఈ రావణుడు నాకు నిర్దేశించిన మృత్యుకాలము అతడికే దగ్గర పడింది. ఆ దుష్టుడు నాకు విధించిన మృత్యువు అతడికే వర్తిస్తుంది. అధర్మ కార్యాలు చేస్తున్న ఈ రాక్షసులందరికీ మహా ఉపద్రవం అతి తొందరలోనే జరగబోతూ ఉన్నది. ఆత్మజ్ఞాని ప్రేమస్వరూపుడైన నా శ్రీరాముడికి నేను దూరమయ్యాను. అత్యంత పాపి అయిన రావణాసురుడి వశంలో ఉన్నాను. ఇలాంటి పరిస్థితిలో నేను అసూలు వీడడమే మంచిది అంటూ సీతమ్మ వారు ప్రాణత్యాగానికి సంబంధించిన మాటలను పలికేసరికి ఈ భీకరమైన రాక్షస స్త్రీలందరూ కోపంతో ఉడికిపోతూ ఈ సంగతిని చెప్పడం కోసం రావణాసురుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారన్నమాట. ఇక్కడ మిగిలి ఉన్న రాక్షస స్త్రీలందరూ కూడా నిన్ను ఇప్పుడే తినేస్తాము, నీ శరీర మాంసం తృప్తిగా భుజిస్తాము అంటూ చాలా క్రూరంగా పలుకుతూ ఉండేసరికి అప్పటి వరకు నిద్రిస్తూ ఉన్న జ్ఞాన వృద్ధురాలు విభీషణుడి కూతురు అయిన త్రిజట అనే రాక్షసి నిద్ర నుంచి మేల్కొని ఆ రాక్షస స్త్రీలతో ఇలా చెప్తారన్నమాట. ఓ దుష్ట స్త్రీలలారా, మిమ్మల్ని మీరే తినేయండి. ఆవిడ్ని తింటానని మీరు చెప్తున్నారు కదా, అవసరం లేదు, మిమ్మల్ని మీరే తినేయండి. ఆమె జనకుడి యొక్క గారాల బిడ్డ, దశరథుడి యొక్క కూతురు. అలాంటి సీతను మీరు భక్షించలేరు. ఇప్పుడే నాకు ఒక కల వచ్చింది. ప్రాతకాలంలో వచ్చిన ఈ స్వప్న విశేషాలను మీకు వివరిస్తాను, మీరు వినండి. శ్రీరాముడు సూర్యుడిలా దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతూ సీతాదేవిని తోడ్కొని వెళ్ళడానికి లంకకి వచ్చినట్లుగా కలగన్నాను. రావణుడు మరణించి యమపురికి వెళ్ళినట్లుగా కూడా కలలో చూశాను. సీతను ఏనుగు మీదకి ఎక్కించుకుని శ్రీరాముడు తోడ్కొని పోతున్నాడు. రావణుడు, రాక్షస మూక వీళ్ళందరూ కూడా చింపి పాతలు కట్టుకొని అనాకారులాగా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా శ్రీరాముల వారు ఈడ్చుకొని వెళ్ళిపోతున్నారు. అలాగే ఇంతవరకు రావణుడిచే రక్షించబడుతున్న ఈ లంక శ్రీరాముడి దూత అయిన మహాబలశాలి అయిన ఒక వానర ప్రముఖుడి చేత దగ్ధమైపోతున్నట్లుగా స్వప్నంలో నేను చూశాను. శ్రీరాముడు సీతాదేవిని పొందే తీరతారు. క్రుద్ధుడైన రాముడు రావణాది రాక్షసులతో పాటు మిమ్మల్ని కూడా హతమార్చేస్తారు. ఎందుకంటే శ్రీరాముడికి సీతాదేవి బహిర్ప్రాణం. వనవాస ఆపత్కాలంలో కూడా ఆయనకు తోడుగా నిలిచి దీక్షను కొనసాగిస్తూ ఉన్న సాధ్వీమణి, ప్రేమకు ప్రతిరూపమైన తన భార్యని ఎవరైనా తిడితే, భయపెడితే ఆయన ఏమాత్రం కూడా సహించరు. మీ క్రూర వచనాలను ఇక చాలించండి. ఇక్కడి నుంచి కనిపించకుండా దూరంగా తొలగిపోండి. ఇంతవరకు ఆమెను ఎంతగానో భయపెడుతూ బాధిస్తూ ఉన్నారే, ఆవిడ మిమ్మల్ని క్షమిస్తారా అనే శంకని మానేయండి. ఇక క్షమాపణ కోరుతూ ఆవిడను బతిమాలుకోండి. ఎలా అంటే శ్రీరాముడి వలన రాక్షసులకు ఘోరమైన ఆపద వచ్చి పడబోతోంది. కానీ జనకసుతి అయిన ఈ సీతాదేవికి నమస్కరించినంత మాత్రానే ఆవిడ ప్రసన్నురాలవుతారు. ఈ గొప్ప ఆపద నుంచి మిమ్మల్ని రక్షించడానికి దయామయురాలైన ఆమెను శరణు వేడండి. ఆమె మాత్రమే దీనికి సమర్థురాలు. నా స్వప్నంలో విమాన దర్శనం అవడాన్ని బట్టి చూస్తే అతి త్వరలోనే సీతాదేవి యొక్క మనోరథము సిద్ధిస్తుందని, రావణుడికి వినాశనము, శ్రీరాముడికి విజయము తప్పక కలిగి తీరుతాయని నాకు తోస్తున్నది అంటూ త్రిజట తన స్వప్న వృత్తాంతాన్ని రాక్షస స్త్రీలందరికీ వివరిస్తుండగా సీతమ్మ వారికి శుభ సూచకాలైన ఎడమ కన్ను అదరడము, ఎడమ భుజము స్వల్పంగా గగ్గుర్పాటుకు లోనవడము జరుగుతాయన్నమాట. దాంతో సీతమ్మ వారు
తన భర్తకి విజయం సిద్ధిస్తుంది అని తెలుసుకొని ఎంతో సంతోషించి స్త్రీకి సహజమైన అలంకారమైన బిడియంతో ఇలా అంటారన్నమాట. త్రిజట చెప్పిన స్వప్న విశేషాలు నిజంగా నిజమైతే మీ అందరికీ అభయాన్ని ఇస్తున్నాను అంటూ ఆ లోకజనని తనకు చెడు చేసిన వారికి కూడా అభయప్రదానం చేశారు. త్రిజట స్వప్న వృత్తాంతం విన్నాక సీతాదేవికి శోకం దూరమయ్యింది, ఆందోళన తొలగిపోయింది, మనస్తాపము శాంతించింది, మనస్సు సంతుష్టమయ్యి వికసించింది. అలాంటి సీతాదేవి ముఖము పండు వెన్నెలలో ప్రకాశిస్తున్న శుక్లపక్ష రాత్రిలాగా శోభిల్లింది. ఇదంతా కూడా చెట్టు చాటు నుంచి దాక్కుని హనుమంతుల వారు గమనిస్తూ ఉన్నారు. ఆయన లోపల ఇలా భావిస్తూ ఉన్నారన్నమాట. ఇతరులకు అలవి కాని సముద్రాన్ని లంఘించి సీతమ్మ వారి ఉనికిని కనిపెట్టాను, రాక్షస నగరం యొక్క అనుపానులన్నిటినీ కూడా తెలుసుకున్నాను, పగవాడికి తెలియకుండా దూతగా చేయాల్సిన పనినంతా కూడా పూర్తయిపోయింది. కానీ పరిస్థితి చూడబోతే ప్రమాదకరంగా ఉంది. చూసిన సంగతులు శ్రీరాముల వారికి వానర ప్రభు అయిన సుగ్రీవుడికి చెప్పడానికి నేను ఇప్పుడు తిరిగి వెళ్ళిపోతే ఇక్కడ ఏం జరుగుతుంది? రామలక్ష్మణులు వానరసేన ఇక్కడికి వచ్చేలోగా సీతమ్మ వారు దుఃఖాన్ని భరించలేగా ప్రాణాలను విడిస్తే ఇంత కష్టపడి చేసిన కార్యమంతా కూడా భగ్నమైపోతుంది కదా. సీతమ్మ వారిని చూడడంతో పని పూర్తి కాలేదు. ఆవిడను ఓదార్చాలి, శ్రీరాముల వారి సందేశాన్ని తెలపాలి, ధైర్యాన్ని చెప్పాలి, అప్పుడే వెనక్కి తిరిగి వెళ్ళాలి. సీతమ్మ వారితో మాట్లాడకుండా తిరిగి వెళ్తే శ్రీరాముడికి ఏం తృప్తి కలుగుతుంది? కాబట్టి ఎలాగైనా సరే సీతమ్మ వారితో మాట్లాడే తీరాలి. అందుకు అనువైన మార్గం ఏమిటి అనేదే ఇప్పుడు వచ్చిన సమస్య. హనుమంతుల వారికి బుద్ధిమతాం వరిష్టం అనే ప్రశంస ఉంది కదా. అంటే బుద్ధిమంతులందరిలోకి శ్రేష్ఠుడు అని దాని అర్థం. అది అక్షర సత్యం. ఆయన ఇలా ఆలోచిస్తున్నారన్నమాట. సీతమ్మ వారితో ఏ భాషలో మాట్లాడడం మంచిది? అంటే హఠాత్తుగా ఈ అశోకవనానికి ఒక వానరం వచ్చేసి మాట్లాడితే సీతమ్మ వారు నమ్ముతారా? అది మోసమని, రావణుడి మాయ అని తలచి భయపడితే, ఆ భయంతో కేకలు వేస్తే ఆవిడకి ఇప్పుడున్న మానసిక స్థితిలో జరగబోయేది ఇదే. అప్పుడు నిద్రపోతున్న కాపలా కాస్తున్న ఈ రాక్షసులందరూ లేచి నన్ను కనిపెట్టేస్తారు. శత్రుదూతనని, దొంగవేషం వేసుకుని వచ్చానని తలచి తోటి రాక్షస బృందాలన్నిటిని కూడా పిలుస్తారు. అప్పుడు ఘోరమైన యుద్ధం జరుగుతుంది. నేను కూడా ఊరుకుని ఉండలేను కదా. ఎదిరిస్తాను, వాళ్ళని వధిస్తాను, అందులో సందేహమే లేదు. అయితే సీతమ్మ వారిని విడిపించే కార్యం కాస్త చెడిపోయి కూర్చుంటుంది. నన్ను పట్టి వాళ్ళు చెరసాలలో పెడతారు. తర్వాత రాముల వారికి సీతమ్మ వారు ఇక్కడ ఉన్న విషయాన్ని చెప్పేవారెవరు? అలా కాకుండా నేను పట్టుబడకుండా విజయవంతంగా యుద్ధం చేసినప్పటికీ కటకటపడి గాయాలు పాలయ్యి సముద్రాన్ని దాటే శక్తి లేక ఇక్కడే ఉండిపోతే నేను వచ్చి సీతమ్మ వారిని చూసిన పని వ్యర్థమైపోతుంది. కాబట్టి తొందరపాటు వల్ల వచ్చిన కార్యమంతా కూడా చెడిపోతుంది. శ్రీరాముల వారు, వానర ప్రభువైన సుగ్రీవుడు నన్నే కదా నమ్ముకుని ఉన్నారు. చిన్న పొరపాటు కూడా పెద్ద నష్టానికి దారి తీస్తుంది. ఎలా అయినా సరే సీతమ్మ తల్లితో మాట్లాడిన తర్వాతే వెనక్కి తిరిగి వెళ్ళాలి. అలా మాట్లాడడంలో ఆవిడకి భయం కలిగని పద్ధతిలో ముందుగా ఆవిడ మనసులో నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించాలి. నేను మాయారావణుణ్ణి కాదని, అతడి సేవకుడిని కూడా కాదని సీతమ్మ తల్లికి సందేహ నివృత్తి కలిగేలాగా నేను నడుచుకోవాలి. దానికి మార్గం ఏమిటి? శ్రీరాముల వారి గుణగణాలని, ఆయన చరిత్రని ఆమెకి మాత్రమే వినిపించేలాగా గానం చేస్తాను. అప్పుడు సీతమ్మ తల్లి మనస్సులో సంతోషము, నమ్మకము కలిగి ఆవిడ భయం తీరుతుంది. ఆ తర్వాత నా కార్యమంతా కూడా సులువుగా నెరవేరుతుంది అంటూ యోచించి
చెట్టుపై దాక్కుని ఉన్న హనుమంతుల వారు అత్యంత మృదువైన కంఠస్వరంతో శ్రీరాముల వారి నామజపాన్ని ప్రారంభిస్తారన్నమాట. ఇక్కడితో సుందరాకాండలోని 30వ సర్గ పూర్తయినది. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.